దయాది దేశం పాకిస్తాన్ అన్ని రకాలుగా సతమతమవుతోంది. వేర్పాటు ఉద్యమాలతో ఇబ్బందులు పడుతుంది. భారత్ సింధు జలాలను నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్న పాక్కు తాజాగా మరొక ముప్పు ఏర్పడింది. ఇప్పటికే పాకిస్తాన్లో బలూచిస్తాన్ కోసం ఉద్యమాలు చేస్తుంది. దీర్ఘకాలంగా పోరాటం చేస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల తమంతట తాము బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. అంతటితో ఆగకుండా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. పాక్ ఆర్మీపై దాడులకు దిగుతూ నష్టాన్ని చేకూరుస్తున్నారు. గత కొన్నాళ్లుగా పాక్ లో ఈ ఉద్యమంతో ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతుంది. పాక్ ఆర్మీ కూడా స్వదేశంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీతో యుద్ధం చేయలేక అవస్థలు పడుతుంది. పాక్ ఆర్మీ కనిపిస్తే చాలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు దిగుతుంది. పాక్ లోని క్వెట్టా, పంజాగుర్, కెచ్ వంటి ప్రాంతాలు మినహాయిస్తే 80% బూచ్ ఫ్రాన్సిస్ పై పాక్ ప్రభుత్వానికి ఇప్పటికే అధికారం లేదు. ఇదిలా కొనసాగుతూ ఉంటే తాజాగా పాకిస్తాన్ లోని మరో ప్రాంతం నుంచి తమకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ తో ఉద్యమం మొదలుపెట్టింది. సింధు ప్రావిన్స్ ప్రజలు కూడా రోడ్డుకెక్కి తమకు ప్రత్యేక దేశం కావాలని నినాదిస్తున్నారు. సింధు దేశ్ కావాలంటూ ప్రదర్శనలతో పాటు నిరసనలకు దిగుతున్నారు. 1995 నుంచి ఈ డిమాండ్ ఉన్నా ఇప్పుడు అది తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలు కూడా తమను వేరుగా ప్రకటించుకున్నారు. నిజానికి పాక్ ఇన్ని ముక్కలు కావడానికి అక్కడ ప్రభుత్వం, పాలకులు గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న పాలన కారణమంటున్నారు. ఇన్ని ముక్కలైతే పాకిస్తాన్ కు మిగిలేది ఏమీ ఉండదు. కేవలం పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే మిగిలి ఉంటుంది. రాజకీయ డామినేషన్ ఇక్కడి నుంచే ఉండటంతో ఉద్యమాలను కొంత అణిచివేస్తున్నప్పటికీ ఎప్పటికైనా పాక్ కు అన్ని ప్రాంతాల నుంచి ఉద్యమ సెగ తప్పదని అంటున్నారు. ఇలాంటి ఉద్యమాలు పాక్ కు కొత్త కాకపోయినా అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ కు ఒకవైపు భారత్ తీసుకున్న నిర్ణయాలు, మరోవైపు సొంత దేశంలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడనీయడం లేదు. మొత్తం మీద దయాది దేశం పాకిస్తాన్ మాత్రం తన ఇలాకాల్లోనే అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు తనంతట తానే కొని తెచ్చుకున్నట్లయింది.